సర్కారి వారి విషపు సుక్క అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యం చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్నే తినేస్తున్న మందు. ఇక పేద కుటుంబాలతో జగన్ చెలగాటం ఎవరిని కదిపినా కన్నీటి గాథలే అంటూ ఇక్కడ అక్రమ మద్యం అంటే మద్యం తయారీలో ఇష్టం వచ్చినట్టుగా జే బ్రాండ్ మద్యం మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంది, ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంటా ఉంది అని చెప్పేసి ఆ మద్యం సేవించిన వాళ్ళకి మొత్తం కాలేయ సంబంధిత వ్యాధులు వస్తూ ఉన్నాయి అంటూ కథనం వేసింది ఈనాడు దినపత్రిక. మేము మాత్రం జగన్ తమ్ముల్లా జగన్ అమ్ముతున్న ఆ విషయాన్నే కొంటున్నాం, చావును కొని తెచ్చుకుంటున్నామని ఏపీలో మద్యం తాగే వారు చెబుతున్నారు. రోజువారీ ఆదాయంలో సగానికి పైగా మద్యానికి అవుతుందని, ప్రభుత్వానికి డబ్బులిచ్చి మరీ బలిపీఠం పైకి ఎక్కుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలవాటు మానుకోలేక నాణ్యమైన మద్యం దొరక్క జగన్ అమ్మే మందు తాగుతున్నామన్నారు. అయితే రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో మద్యం తాగే అలవాటున్న పలువురిని ఈనాడు న్యూస్ టుడే ప్రతినిధులు పలకరించగా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి. రాష్ట్రంలో ఇప్పుడు లభిస్తున్న మందంతా నాసిదే. ఈ మద్యం వల్ల తెలిసిన వారు చాలామంది కూడా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక నాసి రకం హానికరం. రాష్ట్రంలో మద్యం తాగే అలవాటున్న వారిలో 268 మందితో మాట్లాడగా ఆ సర్వేలో తేలిన వివరాలు ఇవి. జగన్ ప్రభుత్వం అమ్మే మద్యం నాసిరకమైందని చెప్పేసి 251 మంది, మద్యంలో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్పేసి 206 మంది, జే బ్రాండ్లతో హానికర రసాయనాలు ఉన్నాయని చెప్పేసి 218 మంది, ధరలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది 243 మంది. ఇక అంతకుముందెన్నడూ లేనిది మద్యం స్లో పాయిజన్లా తమ ఊపిరి తీసేస్తుందని, ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్లు ఉంటోందని, ఉన్నట్టుండి ఆయాసంగా అనిపిస్తుందని, ఇలా రకరకాలుగా దుష్ప్రభావాలను ఏకరు పెడుతున్నారు. కొందరైతే చర్మం కందిపోతూ కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయంటున్నారు. ఇంకొందరు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోందని, మూర్ఛతో పడిపోతున్నామని వాపోతున్నారు. అసలేం జరిగిందో తెలిసేలోగానే కాలేయం క్లోమగ్రంథి దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నామంటూ మరికొందరు ఆందోళనకు చెందుతున్నారు. అయితే చాలా ఏళ్లుగా మద్యం తాగుతున్నా అంతకుముందెన్నడూ ఆరోగ్య సమస్యలు లేవని, ఇక స్పిరిట్లో రంగు ఇతర ఫ్లేవర్లు కలుపుతుండడంతో నాడీ వ్యవస్థ రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఇక విష రసాయనాలు ఉన్నట్లు అప్పుడే వెలుగులోకి. రాష్ట్రంలో విక్రయిస్తున్న పలు రకాల బ్రాండ్ల మద్య నమూనాలను తెలుగుదేశం పార్టీ నేతలు సేకరించి చెన్నైలో పరీక్షలు చేయించారు. వాటిల్లో పైరోగలాల్, ఐసోపులెరిక్ యాసిడ్, తర్వాత డై ఈథైల్ తాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఆ పరీక్షల ఫలితాలను 2022 జూన్ నెలలో బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యంలో బెంజో కినోన్, తర్వాత ఇవన్నీ కూడా రకరకాలుగా రసాయనాలు ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడ నరసాపురం ఎంపీ రామకృష్ణరాజు చేయించిన పరీక్షలో తేలింది. ఈ వివరాలతో ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు ఆయన. అయితే ఈ రసాయనాలు కలిసిన మద్యం స్లో పాయిజన్తో సమానమని అందులో పేర్కొన్నారు. నీళ్లు హానికరమేనంటూ ప్రభుత్వ వాదన. ప్రధానమంత్రికి ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా వాదించింది. నీళ్లు మనిషికి హానికరమేనని, కొబ్బరి నీళ్లు సైతం వినియోగానికి పనికిరావంటూ వ్యంగ్యంగా స్పందించింది. అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గుంటూరులోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాలల కెమికల్ ఎగ్జామినర్ విలేకరులతో మాట్లాడుతూ అత్యధిక రిజల్యూషన్ కలిగిన మాస్ స్పెక్ట్రోమెట్రీపై ఆర్బిట్రాఫ్ పద్ధతి ద్వారా విశ్లేషిస్తే నీళ్లు కూడా మనుషులను హానికరమేనని, అందులో చిన్న చిన్న మలినాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అంటా ఉన్నారు. మొత్తం మీద సర్కారు వారి విషపు చుక్క అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మద్యానికి సంబంధించి. మొత్తం మద్యం తాగడం ద్వారా అంటే నాసిరకమైనటువంటి మద్యం ద్వారా, తర్వాత రసాయనాలు కలిపినటువంటి మద్యం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక.